నాకు లాస్ట్ వీకే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కదా మ్యామ్, కానీ నైట్ కొంచెం స్పాటింగ్ అయిందని కొంచెం భయం వేసి హాస్పిటల్కి వచ్చేసాం మ్యామ్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ తర్వాత స్లైట్ బ్లీడింగ్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ అనేది మనం కామన్ గా చూస్తాం. ఇలా స్లైట్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే, మీరు గనక ఎనీ బ్లడ్ థిన్నర్స్ లైక్ క్లిక్సేన్ ఆర్ ఎకోస్పిరిన్ యూజ్ చేస్తే గనక అవి టెంపరీగా స్టాప్ చేయమంటాము. ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది యాడ్ చేస్తాము. కొంచెం బెడ్ రెస్ట్ అండ్ ఎనీ కాన్స్టిపేషన్ అండ్ అబ్డామినల్ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ అనేది అవాయిడ్ చేయమంటాం. కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత హాస్పిటల్ కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్వైకల్ స్వాబ్ తీసి ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో రూల్ అవుట్ చేసిన తర్వాత మనం స్కాన్ లో బేబీ కండిషన్ అనేది చూస్తాము. బేబీ చుట్టూ ఏమైనా సబ్కోరియోనిక్ కలెక్షన్ ఉందేమో రూల్ అవుట్ చేస్తాము. ఎనీ సైన్స్ ఆఫ్ థ్రెటెండ్ అబార్షన్స్ లాంటివి రూల్ అవుట్ చేస్తాం. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ బేబీ గనక యూట్రస్ లో కనపడకపోతే ట్యూబ్ లో ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందేమో అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా మనం రూల్ అవుట్ చేయొచ్చు.